श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे జగద్గురుం। ఆత్మస్వరూప బంధుగణ, మనం ఈ వేదాంత గురుకులంలో భజగోవిందం క్లాసు చెప్తున్నాం. ఇది లోక కళ్యాణం కోసం ఆదిశంకరాచార్య అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మోక్షానికి మార్గం. అంటే భ్రమలు మోహాల నుండి భయాల నుండి భగవంతుని సన్నిధి ఎలా చేరుకోవాలి అనే ఒక సేతు, అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది భజ గోవిందం. ఆ గోవిందుడు మీకు అన్ని రకాలుగా సంసార సాగరం నుండి గట్టెక్కిస్తారు. అదేవిధంగా ఈ భవ రోగానికి ఔషధం కూడా ఆయనే అందిస్తారు అని. అయితే నిన్న మనం చూసాం ఏంటంటే, కురుతే గంగా సాగర గమనం, కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలనమథవా దానం, జ్ఞాన విహీన సర్వమతేన భజతి నమోక్తిం జన్మశతేన అని చెప్పారు. అంటే చూడండి, కురుతే గంగా సాగర గమనం. చాలామంది మన తపస్సులో ఒక భాగం పరిక్రమ అంటారు. చాలామంది సాధువులు బ్రహ్మచారులు నర్మదా నది పరిక్రమ చేస్తుంటారు. అదేవిధంగా గంగా నది చుట్టూ కూడా పరిక్రమ చేస్తారు. అదేవిధంగా అనేక నదులు చారుధాం చుట్టూ ఈ పరిక్రమలు చేస్తుంటారన్నమాట. సో దానివలన ఒక రకమైనటువంటి వ్రతం అన్నమాట, అది ఒక తపస్సు. సో ఈ విధంగా చేస్తే మరి జ్ఞానం మోక్షం వస్తుందా? రాదు. పక్కాగా చెప్పారు. నువ్వు ఇలాంటి బహిర్ముఖ సాధనలు, బహిర్ముఖ తపస్సుల వలన నీ లోపల ఉన్నటువంటి మోహము, భ్రమ, భయాలు, కోరికలు, ఆశలు ఇవేమీ పోవు. ఇవి పోకుంటే నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, జ్యోతి ప్రకాశించదు, దాన్ని కప్పేస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే పని కాదు అని చెప్పారు. అయితే ఒక విచిత్రం ఏంటంటే, పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కాదు. పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కాదు. మనము ఊరికే వెళ్ళి అన్నీ చూసామా లేదా లెక్క పెట్టుకుని మరీ చూసుకుని వస్తుంటాం. మనం చాలామంది ఈ టూరిస్ట్ బస్సుల్లో బుక్ చేసుకొని రామేశ్వరం, కాశీ, అమర్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్, కేదార్నాథ్ అన్నీ వెళ్తుంటారు. వాళ్ళు టైమింగు లెక్క చూసుకుంటారు. అరుణాచలం ఇవన్నీ లెక్క చూసుకొని వాళ్ళ గాబరాతో అది చూసామా, ఇది కవర్ చేసామా, అది కవర్ చేసామని ఉంటారు. కానీ పుణ్యక్షేత్రాలు అనేవి పర్యాటక కేంద్రాలు, టూరిజం కాదు కదా. అక్కడికి వెళ్ళారంటే సర్వం విడిచిపెట్టి ఆ పరమాత్మతో మీరు లయం అవ్వాలి, అనుసంధానం అవ్వాలి. అంటే మీ ప్రణాళికలు, మీ కోరికలు, మీ ఆశలు, మీ భయాలు అన్నీ కూడా ఆ ఈశ్వరుని పాదాల చెంత మనము అర్పించాలి. అదే అసలైనటువంటి ప్రార్థన, అదే అసలైనటువంటి తీర్థయాత్ర. సో ఈ విధంగా పరిక్రమలు చేస్తుంటాం.
అయితే ఈ పరిక్రమల తీర్థయాత్ర వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్, సంశయాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి, మనలో ఉన్నటువంటి ఈ మలినం ఏదైతే ఉందో రాగద్వేష కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఇవి కాస్త తగ్గి మనలో సంసిద్ధత పెరుగుతుంది. అంటే అంతఃకరణ శుద్ధి పెరిగి మనకి యోగ్యత వస్తుందన్నమాట. అప్పుడు ఈశ్వర అనుగ్రహం అన్నమాట. మీకు అంతఃకరణ శుద్ధి అంటే ఈశ్వర అనుగ్రహం వచ్చినట్లు లెక్క. అప్పుడు మీకు మీ స్వరూపతత్వాన్ని తెలియజేసే గురువు, అంటే ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు తారసపడినప్పుడు మళ్ళీ మీరు వెనక్కి రాకూడదు. అంటే 10 మెట్లు పైకెక్కి మళ్ళీ 8 మెట్లు కిందకి దిగారనుకోండి, మీరు ఎక్కింది 2 మెట్లు అవుతుంది, 10 మెట్లు కాదు. కాబట్టి గురు శాస్త్రం ఎప్పుడైతే మీకు లభ్యమైందో, ప్రాప్తించిందో, ఆ అవకాశాన్ని వదలకూడదు. ఒక చిన్న ఉదాహరణ, పూజ్యస్వామి దయానంద సరస్వతి వారు ఆర్ష విద్య గురుకులం అనేది ప్రారంభించారు. అయితే చాలామంది బ్రహ్మచారులు కూడా ఋషికేశ్ ఆశ్రమంలో వచ్చి వేదాంతం అంటే ఆత్మజ్ఞానం చదువుకునేవారు, అధ్యయనం చేసేవారు. ఒక బ్రహ్మచారి వచ్చాడంట, క్వాలిఫైడే, వచ్చి దయానంద స్వామి దగ్గర కుటీరంకి వెళ్ళి కలిశారు. ప్రణామాలు చేసి అడిగారు, స్వామీజీ నేను ఇప్పుడు నర్మదా పరిక్రమ చేయాలనుకుంటున్నాను అన్నాడు. స్వామీజీకి లోపల ఒకంత ఆశ్చర్యం కలిగి, అయినప్పటికీ గురువు కదా ఏం చేస్తారు, శిష్యులు ఎటువంటి కోరికలైనా వారికి సంజాయిషి చెప్పాలి కదా. నాయన, ఇప్పుడు నర్మదా పరిక్రమ అంత అవసరమా? ఎందుకంటే ఇప్పుడు తత్వబోధ, ఆత్మబోధ క్లాసెస్ అవుతున్నాయి, భగవద్గీత కూడా స్టార్ట్ అవుతుంది, ఉపనిషత్తులు. ఇప్పుడు నర్మదా పరిక్రమ అంటే చాలామంది నా మిత్రులు ఎంతోమంది నర్మదా పరిక్రమకు వెళ్తున్నారు, అది ఖచ్చితంగా చెయ్యాలి అని అంటున్నారు. అయితే ఇంక ఎట్టి పరిస్థితుల్లో గురువు గారు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరా బ్రహ్మచారి. అప్పుడు పూజ్య స్వామి అన్నారు, ఓకే, మీరు నర్మదా పరిక్రమకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు ఏవైనా సరే నేను కూడా చెప్తాను, నా పేరు చెప్పండి, నీకేమైనా కొంచెం దక్షిణ కావాలని ఇస్తాను, ఎందుకంటే ఈ ప్రయాణాలకి ఖర్చులకి. కానీ ఒకటి గుర్తుంచుకో, ఇప్పుడు నీ తలపైన రాహు కేతువు నృత్యం చేస్తున్నాయి, డ్యాన్స్. సో నిన్నెవరూ ఆపలేరు. అవి నీ తలపై డ్యాన్స్ చేస్తున్నాయి కాబట్టి అవి దిగినంత వరకు నువ్వు ఇలాగే భ్రమణాలు పరిక్రమలు చేయాల్సిందే. అవి అయిన తర్వాతే మళ్ళీ వేదాంతానికి వస్తావులే అని ఒక మాట అన్నారు. చూడండి, ఆయన అలాంటి గురువు తారసపడ్డారు, గురుకులంకి వెళ్ళారు, వేదాంత అధ్యయనం చేయడానికి అవకాశం వచ్చింది, కానీ మళ్ళీ వెనక్కి అడుగులు వేస్తున్నారు, మళ్ళీ పరిక్రమలు. మీరు డిగ్రీ పీజీలు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను టేబుల్స్ రాస్తాను, ఎక్కాలు రాయాలి, ఏబిసిడీలు రాయాలి, అఆలు రాయాలి అంటే ఏమైనా బాగుంటుందా? అది సరైనటువంటి ఆలోచన, వివేకము కాదు. అందువలన మీరు ఈ విషయం గమనించాలి. అదేవిధంగా మహాభారతంలో అనేక వ్రతాలు, అంటే భీష్ముడు తండ్రికి సుఖము శాంతి కోసం రాజ్యంలో ఇలాంటి తగాదాలు రాకుండా ఉండేందుకు అని ఆలోచించి ముందుగా ఒక ప్రతిజ్ఞ చేశాడు, నా జీవితంలో ఆజీవన పర్యంతం బ్రహ్మచర్య వ్రతం చేస్తాను, హస్తినాపుర సామ్రాజ్యానికి దాసుడుగా ఉంటాను అన్నాడు అని ముందే ప్రతిజ్ఞ చేశాడు. వ్యక్తిగత ప్రతిజ్ఞ భీష్ముడు అనిపించుకున్నాడు. తన కళ్ళ ముందు అనేక అన్యాయాలు, అగత్యాలు, అధర్మం, అన్యాయం జరుగుతున్నప్పటికీ తన వ్యక్తిగత వ్రతం కోసం ప్రతిజ్ఞ చేసి లోకం కోసం, సమాజం కోసం ఎంతో హాని కలుగుతున్నప్పటికీ తన ప్రతిజ్ఞ విడిచిపెట్టకుండా
ఇలాంటి వ్రతాలు చేసినప్పటికి కూడా ఆయన ధర్మ సూక్ష్మాలు తెలుసుకోలేకపోయాడు. జీవిత సభలో ద్రౌపది మహాతల్లికి, మహా పతివ్రత సాధ్వికి వస్త్రాపహరణ జరిగినప్పుడు అలాంటి అధర్మ కార్యక్రమంలో సాక్షిగా ఉంటూ మౌనంగా కూర్చున్నాడు. అందుకే ధర్మాత్ముల యొక్క మౌనం అధర్మ పరుల యొక్క చేష్టల కంటే అత్యంత భయంకరమైన హాని కలిగిస్తుంది సమాజానికి. కాబట్టి ఇలాంటి వ్రతాల్లో భీష్ముడు, ద్రోణుడు లాంటి చాలా వ్రతాలు చేశారు. కానీ ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం వస్తుందా? అదేవిధంగా కర్ణుడు కూడా తన యొక్క అధర్మ పరుల చుట్టూ మధ్యలో ఉన్నాడు. ఆయన కౌరవుల మధ్యలో తనకు వచ్చినంత కూడా దాన ధర్మం చేసేవారు. కానీ ఆ జ్ఞానం లేకుండా వారికి ముక్తి వస్తుందా? లేదు. కాబట్టి ఇవన్నీ అవసరమే, కానీ నీకు అల్టిమేట్ ఆఖరి మోక్షానికి మాత్రము ఇది పనికిరాదు. సో ఈ విధంగా నిన్న మనం చూసాం. అంటే ఈ జ్ఞాన విహీన సర్వమతేనా, అంటే మీ ఆత్మస్వరూప జ్ఞానం లేకుండా మీరు ఎన్ని రకాల తపస్సులు, సాధనలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని దానములు, ఎన్ని పరిభ్రమలు, ఎన్ని పరిక్రమలు చేసినా, ప్రదక్షిణలు చేసినా, ఉపవాసాలు చేసినా, పారాయణలు చేసినా, జపాలు చేసినా, మీ ఆత్మస్వరూపతత్వం లేకుండా మీకు మోక్షం రాదు అని స్పష్టంగా చెప్పారు. యోగ వాసిష్టములోను, ఉపనిషత్తుల్లోనూ, ప్రకరణ గ్రంథాల్లోనూ, భగవద్గీతలోనూ శంకరాచార్య, కృష్ణ పరమాత్మ, యాజ్ఞవల్క్య, వశిష్ఠ, వామదేవ, అష్టావక్ర లాంటిలో వ్యాస మహర్షి అందరూ చెప్పారు, మన గురువులందరూ. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అందుకే మీరు ఖచ్చితంగా దేని తర్వాత ఏది అనేది మీరు వివేకంతో తెలుసుకోవాలి. ఎందుకు? భక్తి జ్ఞానమే భగవంతుడికి ప్రీతి, అది చెప్పారు భగవద్గీతలో కూడా. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత అని చెప్పారు భగవాన్ స్పష్టంగా. ఎప్పుడైతే అనన్య చింతయంతో మా కేవలం పరమాత్మ చింతనతోనే మీరు ఏ క్షణంలో ఏ రోజు ఎప్పుడైతే మీరు ఆ లయమవుతారో అప్పుడు పరమాత్మ యథార్థ స్వరూపతత్వము మీ హృదయంలోనే ప్రకాశిస్తుంది. అలాగే ఎటువంటి ఆశయ కోరికలు లేకుండా సర్వం ఏక చింతనతో పరమాత్మ చింతనతో ఉండడమే అదే నిజమైన భక్తి, అదే పరమాత్మకి ప్రీతి. అలాంటి భక్తులు నాకు ఎంతో ప్రీతిపాత్రులు అని పదే పదే భక్తి యోగంలో కూడా చెప్పారు. అందువలన మీరేమంటున్నారు? ఇక్కడ దూర్జటి ఒక మంచి విషయం చెప్పాడు. ఏంటంటే విత్తజ్ఞానము పాదనిత్యము భవావేశంబు రక్షాంభువుల్ మత్తత్వంబు తదంకురంబు నృతముల్ మారాకులత్యంత దుచిత్తాభ్యున్నత నింబభుజమానకున్ మారాకులత్యంత దుర్వృత్తుల్ పువ్వుల పండ్లు మన్మత ముఖావిర్భూత దోషంబుల్ చిత్తాభ్యున్నత నింబ భుజామునకున్ శ్రీకాళహస్తీశ్వర. అంటే ఏమంటున్నాడంటే నా మనస్సునందు పెరుగుతున్న వేప చెట్టుకు అజ్ఞానమే విత్తనము. చూసారా, మన ఈ భయాలకి కోరికలకి ఇవన్నిటికీ ఏది కారణమండి? నేనే పరమాత్మ స్వరూపము అని తెలుసుకోలేకపోతున్నటువంటి అజ్ఞానమే మూల కారణం కదా. అంటే ఈ మనస్సుని పెకలేస్తుంటూ బయటకు లాగేస్తున్నటువంటి ఈ ఆత్మస్వరూప అజ్ఞానమే విత్తనము. విత్త జ్ఞానము పాదనిత్యము భావావేశంబు రక్షాంబువుల్. అంటే అశాశ్వతాలైన విషయాలే ఈ విత్తనము పాతరానికి ఏర్పరిచినటువంటి పాదు. మనం పాదు
మనం ఇలాగ తీగలు లతలు పెట్టుకుంటాం కదా, కూరగాయలు పాదులు పెట్టుకుంటాం కదా. సో మనస్సునందు పుట్టిన ఆవేశమే దానికి కంచె. మనము రక్షణ కోసం కంచె కడతాం కదా, కంచె. అదేవిధంగా పలికేడి అసత్యములే వాటికి మొలకలు, చేసేడి చెడు పనులే ఆకులు. ఆకులు చూసారా, చెడు పనులు చేస్తాం మరి, అసత్యాలు పలికి ఆకులు. కామ వికారాలు, కోర్కెలు, అవే పూలు పండ్లు. ఇలాంటి నింబ వృక్షాన్ని, అంటే నింబ వృక్షం అంటే ఏంటి? నింబ వృక్షం అంటే మనకి నిమ్మకాయ అని అర్థం, నిమ్మ చెట్టు. నా మనస్సు నుంచి తొలగించి జ్ఞాన వృక్షానికి కారణమైనటువంటి బీజాన్ని నా మనసులో నాటమని వేడుకుంటున్నాడు దూర్జటి మహాకవి, అష్టదిగ్గజ కవుల్లో ఒకరైనటువంటి దూర్జటి. నీవు ప్రసాదించిన ఇంద్రియాలని కట్టడి చేసుకునే శక్తిని నీవే ప్రసాదించమంటారు. చూసారా, ఎందుకంటే ఈ శరీరము ఇంద్రియములన్నీ కూడా ఈశ్వర ప్రసాదం, ప్రారంధం నుంచి వచ్చింది. కాబట్టి నాకంత శక్తి లేదు కాబట్టి ఓ శ్రీకాళహస్తీశ్వర నీవే నాకు తోడయి సాయం చేసి వీటిని కట్టడి చేయని ప్రార్థిస్తున్నాను. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సమస్తము ఆ సర్వీసుల యొక్క సమక్షంలో జరుగుతాయి. కానీ మనకి స్వతంత్ర స్వేచ్ఛ ఉన్నది కాబట్టి వాటిని మీరు కాస్త మీ ప్రయత్నం, మీ కర్తవ్యం మీరు వదిలిపెట్టకూడదు. అంటే ఫలితాన్ని ఈశ్వరునికి వదిలిపెట్టి మీ కర్తవ్యాన్ని శక్తి వంచన లేకుండా ఎవరైతే నిర్వర్తిస్తారో అదే నిజమైన భక్తి. ఎందుకంటే ఈ యొక్క రిజల్ట్స్ ఏమైనా సరే, లాభము నష్టము ఏం పట్టించుకోకుండా, విజయం పరాజయం ఏం పట్టించుకోకుండా అన్నీ కూడా ఈశ్వరుని మధ్య వదిలేసి మీ యొక్క కర్తవ్య బాధ్యత కర్మను మాత్రమే చెయ్యాలి. అంటే గెలిస్తే మీలో ఎటువంటి లోభితనము అహంకారం కలగకూడదు, ఓడిపోతే మీలో ఎటువంటి బాధ భయం కలగకూడదు, దుఃఖం కలగకూడదు. సాక్షిగా పరమాత్మ నుంచి వచ్చే ప్రసాదంగా భావించాలి అని అర్థం. అందువలన ఇవన్నీ కూడా మనము చూసాం. ఏంటంటే భగవద్గీతలో కూడా చాలా చెప్పారు వీటన్నిటి గురించి. ఏమని? రాగద్వేషాలు కూడా ఇవన్నీ ఎక్కడుంటాయి? మన హృదయ ఇంద్రియాలు మనస్సులోని దాక్కుని ఉంటాయి. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఇంద్రియాలు ఇంద్రియ అర్థాలు ఏవైతే శబ్దస్పర్శ రూపరసగంధాలతో మనం పోటీ పడతాం కదా, వాటి వెనకే రాగద్వేషాలు దాక్కుని ఉంటాయి. అవకాశం చిక్కినప్పుడు బయటకు వస్తాయి. అందువలన ఏ సంస్పర్శ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలు ఆ ఇంద్రియ వస్తువులతో ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు భోగాల కోసము వాటి వెనకే దుఃఖం దాక్కుని ఉంటుంది. అందుకే మహాత్ములు ఎప్పుడు కూడా వాటి వెంట పడరు. తనకు ఏదైతే విధివశాత్తు ఏదైతే ప్రాప్తించిందో దాంతోనే సంతృప్తి చెందుతారు. సంతృప్తి అనేదే ముఖ్యమైనటువంటి మనకి అత్యంత గొప్ప తపస్సు. ఉన్నదాంతో సంతృప్తి చెందడమే. రాగద్వేష స్తమ క్రోధ మదమాశ్చర్య వర్ణనం వినా రామ తపోదానం క్లేశవేవ నా వాస్తవం అన్నారు. అంటే ఓ రామ, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను త్యజించకుండా తపోదానాలు, అంటే ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు త్యాగం చేయకుండా ఎన్ని తపస్సులు ఎన్ని చేసినప్పటికీ కష్టాలే మిగులుతాయనితో పలికారు. ఎవరు? వశిష్ఠులు. అరిసెట్ వర్గాలని కలుపు మొక్కలను పెకిలించి, అరిసెట్ వర్గాలు అనేవి ఈ కలుపు మొక్కలు, మన పంటలో ఉన్నటువంటి కలుపు మొక్కలు, మనోక్షేత్రం అనే పవిత్రం చేసుకుంటే అప్పుడు దాంట్లో నుండి భక్తి ఆత్మజ్ఞాన కుసుమాలు, అంటే ఆ పువ్వులు వికసిస్తాయి, జ్ఞానతేజం ప్రకాశిస్తుంది, మోక్షఫలం సిద్ధిస్తుందని వశిష్ఠులు శ్రీరాముడికి చెప్పారు. సో ఈ విధంగా మనము 17 శ్లోకం చూసాం కదా. సో ఇప్పుడు 18వ శ్లోకం చూద్దాం. అంటే కర్మ వలన, ఉపాసన వలన, అనేక రకాల తపస్సుల వలన ఆత్మజ్ఞానం రాదు. ఇది మీరు రాసుకోవాలి, రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం కేవలము ఈశ్వర అనుగ్రహంతో కూడినటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు వారు బోధించే శాస్త్ర జ్ఞానం ద్వారా మాత్రమే వస్తుంది. జ్ఞానం వినా మోక్షం అనేది అసాధ్యం. ఎందుకు?
న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వం ఆనసుహు. జ్ఞానాదేవత కైవల్యం. ఒక్క ఆత్మజ్ఞానం మాత్రమే మోక్షము కైవల్యం తప్ప వేరే మార్గం లేదు. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగ త్యాగ కస్య సుఖం న కరోతి విరాగః. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస. సర్వపరిగ్రహ భోగ త్యాగ కస్య సుఖం న కరోతి విరాగః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు చూడండి, శయ్యాభూతలం అంటే సుర మందిర తరుమూల నివాస. సుర అంటే దేవతలండి, ఓకేనా, అంటే దేవాలయాలు. మందిరం, సుర మందిరం అంటే దేవాలయం అని అర్థం. తరుమూల ఆ చెట్టు మూలంలో, నివాస అక్కడే జీవిస్తుంటారు కొంతమంది. అంటే చెట్టు మూలల్లోనూ, అడవుల్లోనూ, చెట్లు చాట్లలోనూ, ఎక్కడైనా, లేకపోతే దేవాలయాలు ఆ యొక్క ప్రాంగణంలో ఎక్కడైనా. శయ్యాభూతలము ఎక్కడ పడుకుంటారు? శయ్యాభూతలం అంటే ఆ భూమి మీదే పడుకుంటారు. వాళ్ళకేమో ఆసనాలు, ఏమైనా కుర్చీలు, మంచాలు, బెడ్లు ఉండవు. అజినం వాస పోనీ మరి వాళ్ళ బట్టలేంటి అంటే చెట్టు బెరళ్ళు, లేకపోతే ఏమైనా జంతువులు చనిపోయిన చర్మాలు దొరికాయి అనుకోండి, జింక, ఏమైనా చర్మాలు, పులి, జింక ఇలాంటి చర్మాలు దొరికాయండి, చర్మాలు కట్టుకుంటారు. సర్వపరిగ్రహ భోగ త్యాగ అన్ని భోగాలను కలిగించే ఆ అన్నిటినీ త్యాగం చేస్తారు. అంటే ఏంటి? మినిమం కూడు గొడ్డ ఏదో తలదాచుకొని చెట్టు నీడ ఎక్కడైనా ఉంటారు, అంతే. కూడు గుడ్డ చెట్టు నీడ ఎక్కడైనా, లేకపోతే దేవాలయ ప్రాంగణాలు ఏదో మూల ఎక్కడ కూర్చుంటారు. సో ఇవి ముఖ్యమైనటువంటి. మిగతావన్నీ భోగాలకు సంబంధించినవన్నీ పట్టించుకోరు, త్యాగం చేస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళకి, అటువంటి విరాగికి ఆనందం ఎందుకు ఉండదు చెప్పండి? మీరు చెప్పండి. అలాంటి వారికి ఆనందం ఎందుకు ఉండదు? ఎందుకంటే వారి ఇంద్రియాలు, మనస్సు ఎటువంటి భ్రమలు, భయాలకి, కోరికలు తావు లేకుండా వాటినన్నింటినీ నియంత్రించి కేవలము అత్యవసరం వాటిని తీసుకుంటూ కేవలము తృప్తితో, సంతోషంతో, శాంతితో నిమగ్నమై ఉన్నారు. అలాంటి వారికి ఆనందం ఎందుకు ఉండదు? కస్య సుఖం నా కరోతి విరాగ. అలాంటి విరాగం కలిగిన వారికి ఆనందం ఎందుకు ఉండదు? ఎందుకంటే ఎవరికైతే శాంతి ఉంటుందో, శాంతి ఉన్నవారికి ఆనందం, వారి మనస్సు శాంతంగా ఉంటుంది కాబట్టి ఆనందం. మన మనస్సు చంచలమైపోయి పరిపరి విధములకు పరుగులు తీస్తుంది. అంటే మీకు ఎలాగైతే వేగంగా ప్రవహిస్తున్నటువంటి నీరు ప్రవహించి కదిలిందానికి ఇటు అటు మన ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. అదే నిర్మలంగా ప్రశాంతంగా నీరు కదలకుండా అలా ఉన్నదనుకోండి, మన ప్రతిబింబము స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా దేవాలయాల్లో కానీ, చెట్టు కింద కానీ పడుకుంటారు. అతనికి పక్క భూమి మీద పడుకుంటారు. అదేవిధంగా చర్మము కానీ, చెట్టు బెరడులు, ఆకులు ఇలాంటివి, చెట్టు బెరడులు కానీ, చర్మాలు కానీ కప్పుకుంటారు. అన్ని భోగాలు త్యాగం చేసినటువంటి మహాపురుషులు విరాగికి ఆనందం ఎందుకు ఉండదు అంటే అత్యంత వైరాగ్యవంతుడైనటువంటి ఆ సాధువు వస్తువుల ప్రమేయం లేకుండానే సంతోషము, శాంతి పొందుతారు అని అర్థం. అయితే మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. రమణ మహర్షి పేరు ఈ మధ్యకాలం వినో ఉంటారు. ఆయన తిరువన్నామలైలో ఉండేవారు.
అక్కడ అరుణాచలం శివ దగ్గర. ఒకరోజు ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అక్కడ. జరిగితే పెద్ద బండార, సాధు బండార, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు, న్యాయమూర్తులు, పెద్ద పెద్ద జడ్జిలు, ఆఫీసర్లు చాలామంది వచ్చారంట ఆ కార్యక్రమానికి. అయితే కార్యక్రమం అంతా అయిపోయింది, ఇక అందరికీ భిక్ష పెట్టే సమయం అనమాట. అప్పుడు చిన్న మైక్ మీద అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే, ప్రముఖ వ్యక్తులందరికీ కూడా ఇప్పుడు భిక్ష ప్రారంభమవుతుంది, బైరాగ్యులు, బికారులు, భిక్షగాళ్ళు అందరూ కూడా కాస్త బయట వెయిట్ చేయండి, 2వ పంక్తిలో వాళ్ళని పిలుస్తాము అన్నారంట. అలా అనేసరికి వెంటనే ప్రముఖులందరికీ కూడా కూర్చోబెడుతున్నారు. సో వారికి ఇక భిక్ష ప్రారంభం కాబోతుంది. ఈలోపు మరి అక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తి, ప్రముఖ మహాత్ములు ఎవరండి? రమణ మహర్షి గారు కదా. వారు లేరు ప్రముఖ వ్యక్తుల దగ్గరలో. ఆ లైన్లో ఎక్కడా కూడా లేరు ప్రముఖ వ్యక్తులతో పాటు. చాలామంది డౌట్ వచ్చింది, రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి అంత వెతికి బయటికి వెళ్ళి చూసేసరికి ఆ బైరాగులు, భిక్షగాల మధ్యలో కూర్చున్నాడు ఆయన. అయితే, భగవాన్ మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరేగా చెప్పారు ప్రముఖులందరికీ ముందు వరుసలో భోజనం భిక్ష పెడుతున్నారు, ఇక్కడ వెయిట్ చేయమన్నారు. బైరాగులకి, భిక్షగాలకి అందరికీ ఇక్కడ వెయిట్ చేయమన్నారు కదా, 2వ పంక్తిలో పెడతామన్నారు కదా, అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చూసారా, ఆయనకి మీరు చేసే ప్రోగ్రాలు, పెద్ద పెద్ద విందులు, విహారాలు, విలాసాలు ఏమి అసలు వాళ్ళకు అసలు దాని మీద ఊహ కూడా ఉండదండి, చింత ఉండదు, కనీసం ఆలోచన. అందువలన మీకు ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఏవీ లేకుండా వచ్చిన దాంతో సంతృప్తి చెందుతారో మిమ్మల్ని ఎవడు టచ్ చేయలేదు ఈ సృష్టిలో. అంటే ఈక్వల్. అందుకే స్వరూపతత్వంలో నిలిచి ఉన్న జ్ఞాని ఈశ్వరుడు ఒక్కటే, ఇద్దరికీ సంతృప్తే. ఏది జరిగినా కూడా అంత క్రీడా లీల, మరి ఏది బాధించదు వారికి. సో ఈ విధంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. అదేవిధంగా రమణ మహర్షి లాంటి ఒక యోగి అడవిలో ఎంతో సాధన చేసి తను ఏమి నిరాడంబరంగా ఏక వస్త్రం లేదా కౌపీనంతో ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్న సంతోషంతో. ఒకసారి రాజు వేటకెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఏంటి మహాత్ముకి ఏం టెన్షన్ లేదు, ఏం భయం లేదు, బాధ లేదు, కోరికలు లేవు, టెన్షన్ లేవు, అశాంతి లేదు, శాంత చిత్తుడే, స్థిర చిత్తుడై, యుధిష్ఠిరుడి వలె, స్థితప్రజ్ఞ వలె ఉన్నాడే అని ఆశ్చర్యపోయి ఒకసారి ఆ యోగికి కబురు పంపారు. ఒకసారి మిమ్మల్ని సేవించుకోవాలనుకుంటున్నాము మా రాజ్యంలో అని పిలిచారు. వచ్చారు, పిలిస్తే వెళ్ళాలి కదా, వెళ్ళారు. ఆ యోగికి ఒక వారం రోజుల పాటు మా రాజ్యంలో మీరు ఉండాలని ఎంతో బ్రతిమలాడారు. సరే అన్నారు. అయితే అన్నీ కూడా పెడుతున్నారు ఆయనకి, కానీ దేని మీద మోహం లేదు. వెంటనే అన్ని చాలా ఆనందంతో అన్నీ తింటున్నాడు. తింటుంటే ఆ రాజు అనుకుంటుండు, ఈయనేమో యోగి అండి బాబు, ఇచ్చిన వాళ్ళు అన్నీ తినేస్తున్నాడు, అన్నీ తీసుకుంటున్నాను. సరే, ఆ విధంగా అన్నీ ఏవైతే ఆయనకి అందించారో భోగాలన్నీ తీసుకున్నాడు. తర్వాత అన్నాడు, మీరు మహాయోగి అని విన్నాము, ఇలా అన్నీ కూడాను అనుభవించారు కదా, ఏంటి దీని అర్థం అన్నాడు. నేనేం అనుభవిస్తున్నాననే కర్తృత్వ భావంతో ఏమీ చేయలేదండి, ఏవైతే నాకు అందాయో అవి తీసుకున్నాను, నేను సంతృప్తిగానే ఉన్నాను, ఇవి ఉన్నా లేకపోయినా నా సంతోషానికి ఎటువంటి డోకా లేదని చెప్పాడు. అయితే మీకు మాకు తేడా ఏంటి అన్నాడు రాజు. తేడా ఏంటంటే, ఇప్పుడు నేను ఇవన్నీ వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోతాను, రాజుగారు మీరు అన్నీ వదిలిపెట్టి నాతో రాగలరా? ఒకసారి రాజుకి ఆశ్చర్యం వేసింది, అది కుదరని పని. కాబట్టి మీరు చాలా గొప్ప వైరాగ్యవంతులండి అన్నారు. అప్పుడు యోగి అన్నారు, నేను కాదండి, మాకంటే మీరే గొప్ప వైరాగ్యంతో ఉన్నారు రాజుగారు అన్నారు. అది ఎలా అవుతుంది అన్నారు. ఎందుకంటే మేము కేవలము ఈ సృష్టి అంతా కూడా నామరూపాలతో ఉన్నటువంటి సృష్టిని అంతని కూడాను త్యాగం చేశాము. కేవలము ఆత్మస్వరూప తత్వం కోసం యావత్ సృష్టి త్యాగం చేశాం. అంటే సృష్టి ఏంటి? నామరూపాలతో ఉన్నది. అది సత్యం కాదు కదా. మరి సత్యం ఏంటి? ఆత్మయే పరమాత్మే, అది సత్యం. అంటే సత్యాన్ని మేము పట్టుకొని నామరూపాల్లో ఉన్నటువంటి ఒక చిన్నపాటి మాయామయం
ఇదం జగత్తు, దాన్ని త్యాగం చేశాము. కానీ మీరు ఈ నామరూపాల ఆకర్షణలో పడి దీన్ని గట్టిగా పట్టుకొని పరమపదము, మోక్షపదము, సత్యాన్ని, పరమాత్మని మీరు త్యాగం చేశారు కాబట్టి, మీరే గొప్ప త్యాగం చేశారు కాబట్టి మీరే గొప్ప వైరాగ్యవంతులు అన్నారు. అప్పుడు రాజుకి అర్థం కాలే. ఎందుకంటే ఈ పరమాత్మ సత్యం కోసమే కదా యావత్ పృథివ్యాం త్యజేత్ అన్నారు మహాభారతంలో. కానీ రాజు ఏంటి, ఆ సత్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని గట్టి పట్టుకున్నాడు కదా. సో అందువలన రాజే గొప్ప వైరాగ్యవంతుడని వెటకారంగా అన్నారు ఆ యోగి. అంటే మీకు అర్థం కావాలి ఏంటంటే, ఈ విషయంలో వైరాగ్యం వల్ల మనకి ఏ విధంగా సంతోషం కలుగుతుంది, శాంతి అనేది అర్థం చేసుకోండి. నేను ఉత్తరకాశీలో ఉండేటప్పుడు ఒక మహాత్మ నాకు చెప్పారు ఒక చిన్న స్టోరీ. ఏంటంటే, అక్కడ ఉత్తరకాశీలో మీకు తెలుసో లేదో కానీ చింపాంజీలు, కోతులు చాలా ఎక్కువగా ఉంటాయండి. అవి మనం పొరపాటున మన కుటీరం ముందు ఏమి పెట్టినా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఒక మహాత్మా ఈ కోతుల బారి పడలేక ఆయన ఏం చేశారంటే, కోతులు చూస్తుండగానే ఒక జారు ఉంటుంది కదా, ఒక కుండ లాంటిది, అంటే తన మెడ సన్నంగా ఉంటుంది, కింద భాగం లావుగా ఉంటుంది, ఎక్కువగా విశాలంగా ఉంటుంది, జారు. దాంట్లో కోతి చూస్తుండగానే వేరుశనగ పిక్కలు వేశాడు. వేసి ఏం చేశారంటే, ఇంత పెద్ద గోతి తీసి ఆ గోతిలో ఆ జారు పెట్టారు, కుండ లాంటిది. ఆ మెడ భాగం వరకు మట్టి గట్టి కప్పేశారు, చాలా గట్టి కప్పేశారు, రాదు ఇలా లాగిన. అప్పుడు కోతి చూస్తుండగానే దాంట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ పలుకులు వేశారు. కాస్త అంత దూరంలో ఆ మహాత్మ కూర్చోండి, చిన్న కర్ర పట్టుకుని, దండం పట్టుకుని. కోతి వచ్చింది, చెయ్యి లోపలికి వెళ్ళింది, ఆ శనగపిక్కలన్నీ చేత్తో ఇలా పట్టుకుంది. చెయ్యి ఇలా లాగితే రావట్లేదు. ఎందుకంటే కేవలం ఒక చెయ్యి మాత్రమే లోపలికి వెళ్తుంది తప్ప చేతిలో ఏమైనా వస్తువు ఉంటే చెయ్యి పైకి రాదు. అప్పుడు ఇక చెయ్యి రాకపోవడం వల్ల అలా లాగుతూ కొట్టుకుంటుంది. ఈలోక మహాత్మ వచ్చి 2 దండంతో కొట్టాడు కోతికి. ఇటుపక్క దెబ్బలు పడుతున్నాయి, అటుపక్క వేరుశనగ పిక్కలు చేతిలో ఉన్నాయి. కానీ ఎక్కడ చెయ్యి వదిలితే చెయ్యి వస్తుంది, కానీ వేరుశనగ పిక్కలపై ఆశ కదా, ఆశయా బధ్యతే జంతు కర్మ నా బహు చింతయ. ఈ శనగపిక్కలు తినాలనే ఆశ ఈ కోతికి దాంట్లో బంధించింది. వదిలితే బయటపడుతుంది, కానీ వదలట్లేదు. ఈ పైన దెబ్బలు పడుతున్నాయి, ఇప్పుడు అమ్మ అని దెబ్బలు పడుతున్నాయి. ఈ సంసారంలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఆ వేరుశనగ పిక్కలు పట్టుకొని ఉన్నటువంటి కోతి పరిస్థితే. వెనక నుండి సంతానము, కొడుకు, కోడలు, అందరూ కూడా బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ యొక్క దండం దెబ్బలు పడుతుంటే మనకి అబ్బా అంటాం తప్ప ఆ జారు లోపల చేత్తో శనగపిక్కలు పట్టుకొని చెయ్యి వదలము. అలా దెబ్బలు తిని చివరికి కోతికి జ్ఞానోదయం అయింది. వెంటనే చెయ్యి వదిలేసింది. ఆ వేరుశనగ పిక్కలన్నీ జారులో జారిపోయినాయి, చెయ్యి ఫ్రీగా బయటకు వచ్చింది. వెంటనే పరుగు తీసింది. అప్పుడు అంత దూరం వెళ్ళి శనగపిక్కలు ఏమీ లేదు, ఇదంతా కూడా మోహమ భ్రమే, శాంతంగా ఉన్నది. చూసారా ఆ విరక్తి. అందుకే మంకీ కాస్త మాంకుగా మారింది అంటారు. ఎంత శాంతి అండి. ఒక్కసారి జైలు ఆ దెబ్బల నుండి బయటపడిందో లేదు చెప్పండి. సో అదేవిధంగా ఒక నది దగ్గర గేలం వేస్తారు, మీకు తెలుసా, చేపలు పడతారు. చాలామంది వల వేయడము, గేలం వేయడం చేస్తారు. అయితే వారు చేపల కోసం ఎలా వెతుకుతున్న సమయంలో ఒక్క ఉదుట వచ్చి గ్రద్ద ఒక చేప పిల్లని తన్నుకొని పైకి ఎగిరింది. అయితే వెంటనే అనేక కాకులు ఆ గ్రద్ద వెంబడిస్తున్నాయి. ఎందుకు? ఆ చేప కోసం. తూర్పు వైపు వెళ్ళింది, అయినా కాకులు ప్రయాణిస్తున్నాయి. పడమట వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు అన్ని 4 దిక్కులు తిరుగుతున్న కాకులు గుంపు వదలట్లేదు. చివరికి తిరిగి ఆ గ్రద్ద ఏం చేసిందంటే ఈ చేపలను వదిలిపెట్టేసింది. అక్కడ వదిలిపెట్టి ఎగిరిపోయింది. వెంటనే ఈ కాకులన్నీ ఆ చేప పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ కాకులన్నీ గుద్దుకుంటూ పోట్లాడుకుంటూ అక్కడ ఉంటాయి.
అంత దూరం నుంచి గద్ద చూస్తూ ఎంత ఆనందం, సంతోషం, ప్రశాంతం అన్నాడు. ఎందుకు? త్యాగేన అమృతత్వం ఆనసహు, త్యాగం వల్లనే అమృతత్వం ఆనందం అని చెప్పారు కాబట్టి. సో ఈ విధంగా అద్భుతంగా మనకి ఈ యొక్క వైరాగ్యంలోనే మనకి సరం ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించము. ఎవరైతే దీన్ని గుర్తిస్తారో అప్పుడే వారికే ఆనందము. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భర్తృహరి అని పేరు మీరు వినే ఉంటారు. భర్తృహరి అంటే ఒక గొప్ప రాజు. అలాంటి రాజు ఆ రాజ్యంలో అన్ని ప్రాణులకి సమత్వభావంతో చూస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు, శ్రీరామచంద్రుల రామరాజ్యంలాగా. అయితే ఒకరోజు తన భార్య చేస్తున్నటువంటి ఏదైనా సరే ఒక తప్పు పనిని ఆ మహామంత్రి ఆయన సోదరుడు రాజు దృష్టికి తీసుకొచ్చారు. రాజు భార్య, రాజుకి అంటే భర్తృహరికి భార్య అంటే పంచ ప్రాణాలు, చాలా ప్రాణం. ఆవిడ పైన ఏమైనా మాటలంటే వాళ్ళని దండిస్తాడు తప్ప భార్యని ఏమన్నారు, అంత ప్రేమ, ఇష్టం. అయితే వీరిని ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి వారు ఒక మహాత్మ దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నారు. మహామంత్రి సోదరుడు ఆయన అన్నారు, మీ సమస్యకు పరిష్కారం త్వరలోనే జరుగుతుంది, వెళ్ళండి అన్నారు. వెళ్ళారు. ఒకరోజు మహాత్మా ఆ రాజ్యానికి సందర్శించారు. అయితే ఆయన చేతితో పాటు ఒక మంచి మామిడి పండు అమృత ఫలం లాంటి తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజా, ఇది ఒక మిరాకిల్ ఫ్రూట్, అంటే ఎంతో చమత్కారంతో కలిగినటువంటి పండు ఇది. ఇది గనక మీరు తింటే నిత్య నూతన యవ్వనంగా జీవితాంతం ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే మీరే ఈ యొక్క రాజ్యానికి దిక్కు అని చెప్తే రాజు సంతోషించి ఆయనకి సత్కరించి సన్మానం చేసి పంపించేశారు. ఆ పండు పట్టుకొని ఒక్కసారి మదిలో ఆలోచించాడు. ఈ పండుని గనక నా భార్యకి ఇస్తే తను నిత్య నూతన యవ్వనంగా ఉండి సౌందర్యంగా ఆనందంగా ఉండి నాకు జీవితాంతం ఆనందాన్ని అందిస్తారు కదా, తనకంటే నాకు ఇంకా ఎక్కువ గొప్పవారు ఎవరు అని మంచి సమయం చూసి భార్య దగ్గరికి వెళ్ళి పండు గురించి చెప్పి పండు ఇచ్చారు. తన చేతిలో పట్టుకుని పండు భార్య ఒక్కసారి అంతర్మదనం చెందుతుంది. లోపల ఆలోచన ఒకటి ఉంది, బయట ఒకటి మాట్లాడుతుంది. అయితే రాజు చూశాడు, తినండి తినండి అంటుంది. ఆవిడ అన్నారు, రాజా ఖచ్చితంగా తింటాను, కానీ శౌచంగా శుభ్రంగా స్నానపానాలు చేసి ఈశ్వర ప్రార్థన చేసి వ్రతంలాగా దీన్ని పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను, మీరు ఆజ్ఞ ఇస్తే అన్నారు. రాజుగారు ఏమంటారు, ఆయన ధార్మికుడు కాబట్టి తథాస్తు అలాగే అన్నారు. రాజు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క రాణి, మహారాణి ఆలోచిస్తున్నారు. తనకి ఏకాంతంలో ఒంటరిగా ఉండేటప్పుడు ఆ యొక్క రథచాలకుడు ఉంటాడు కదా, ఆ రథచాలకుడు అమ్మగారికి ఎక్కడ తీసుకెళ్ళాలని కోరుకుంటే అక్కడ తీసుకెళ్ళి తిప్పుతుంటాడు విహారాల్లో. సో ఆయనంటే మహారాణికి అమితమైన అనంతమైన ప్రేమ, అఖండమైన ప్రేమ. కాబట్టి ఆయన వల్ల నాకు అధికమైన సుఖము, ప్రేమ కలుగుతుంది. కాబట్టి నా రథసారథికే ఈ పండు ఇద్దామని ఆయనకి సాయం సంధ్య సమయంలో పిలిచి ఆ పండు ఇచ్చింది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఈ పండు తీసుకుని వెళ్ళి ఆయన ఒక నర్తకి అంటే ఆయనకి చాలా ప్రేమ, ఆ నర్తకి ద్వారా నాకు ఎక్కువ సుఖము శాంతి కలుగుతుందని చెప్పేసి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి డాన్సర్, నృత్యం చేస్తారు నర్తకికి ఇచ్చాడు. ఆ నర్తకి ఆలోచిస్తుంది, ఈ పండు నేను తింటే ఏమైపోతుంది, నేనేమైపోతాను, మన రాజ్యానికి ఇంత బాగా అద్భుతంగా పాలిస్తున్నటువంటి మహారాజు చేతిలో ఈ పండు పెడితే ఎంత బాగుండునో అని మంచి శుభ్రంగా స్నానపానాలు చేసి పూజ చేసి ఆ పండు పూజా ఫలంగా తీసుకుని వచ్చి రాజదర్బార్లో ప్రవేశించి రాజుగారిని కలవాలని అనుమతి తీసుకొని రాజు వద్దకు వెళ్ళింది. రాజా, ఇది అద్భుతమైనటువంటి చమత్కారి ఫలం, నేను తింటే ఏమైపోతుంది, రాజ్యానికి ఏమి చేయగలను, మీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు తింటే ఇది బాగుంటుందని రాజు చేతిలో పెట్టింది. రాజా ఫలాన్ని కింద మీద చూసి ఎంత అద్భుతం, ఏం మాయ, ఏం ఆశ్చర్యం, నా చేతిలో నుండి వెళ్ళే పండు మళ్ళీ నా చేతిలోకి వచ్చిందే అని గుర్తించాడు.
వెంటనే మంత్రిని పిలిచి దీని గురించి మొత్తం చర్చ చేసి అసలు ఎలా జరిగిందని ఆరా తీస్తే అందరికీ భార్య ఎవరికి వెళ్ళింది, రథశోధకుడు అంటే సారథి నుండి నర్తకి, ఇలా మొత్తం ఈ లింక్ అంతా ఎంక్వైరీ చేశారు. సిబిసిఐడి ఎంక్వైరీ, సిబిసిఐడి సిట్ వేశారనమాట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు, సిట్. ఇది వేస్తే అప్పుడు తేలిందనమాట. అప్పుడు రాజా కోపగించుకోలేదు, దుఃఖించలేదు. వెంటనే మహారాణి పిలిపించి మహారాణి కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మా, నేను మిమ్మల్ని ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ అన్నీ చేసినప్పటికీ మీరు వేరే విధంగా ఆలోచించారు కాబట్టి ఇక మీకు నాకు సెలవు. ఈ రాజ్యంతో నాకు ఇంకెటువంటి సంబంధం లేదు. నాకు ఈ ప్రపంచం నామరూపాలతో ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నిండి ఉన్నటువంటి ఈ భోగాలు, ఈ ప్రపంచముతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నిజానికి దీనివల్ల నాకు కలిగేది ఏమీ లేదు అని చెప్పి అద్భుతంగా ఆయన ఒక సందేశం ఇచ్చాడు ఆ మహారాణికి. ఏంటి సందేశము? భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం మానే దైన్య భయం జబలే రిపు భయం రూపే జరాయా భయం శాస్త్రే వాది భయం గుణే ఖల భయం కాయే కృతాంతాద్ భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అని చెప్పారు. అంటే ఇది ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం అంటే, భోగేరోగ భయం అంటే ఎన్ని భోగాలు మనం అనుభవిస్తున్నప్పటికీ, ఎన్ని పదార్థాలు తింటున్నప్పటికీ మనకు ఒకటి భయం, ఎక్కడ రోగం వస్తుందని భయం. రోగానికి భయపడుతూనే భోగాలు అనుభవిస్తుంటారు జనరల్గా. ఏదైనా చూసుకోండి మీరు, ఏదైనా స్వీట్స్ తింటామంటే ఎక్కడ షుగర్ గురించి భయం, ఐస్ క్రీములు తింటే భయం. అదేవిధంగా జంక్ ఫుడ్లు తినాలని అనిపిస్తుంది చాలామందికి, నాన్ వెజిటేరియన్ మాంసాలు, డెడ్ బాడీస్ తినాలనిపిస్తుంది. వీటి వలన మనకి వెనక దాక్కుని ఉన్నటువంటి రోగాల భయం. అదే కులే చ్యుతి భయం, మన వంశం చాలా గొప్ప వంశంలో పుట్టాం. మన తాతలు, తండ్రులు, నానమ్మలు, నాయనమ్మలు, అమ్మలు అందరూ కూడా గొప్ప పతివ్రతలు, గొప్ప వ్యక్తులు. వాళ్ళ వంశంలో మనం కలంకం తెస్తామేమో అనే భయం. అదేవిధంగా విత్తే నృపాలాద్ భయం, ఏదైతే అడ్డగోలుగా సంపాదిస్తున్నటువంటి ఈ ధనము అంటే ఈ యొక్క బ్లాక్ మనీ, నల్లధనం అంటారు, అవినీతి, కరప్షన్, వీటి వలన ఏ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారో, ఏ అఫీషియల్స్ దీన్ని తీసుకుపోతారో, ఏ దొంగలు వచ్చి దోచుకుపోతారో భయం భయం భయం. అదేవిధంగా మానే దైన్య భయం, నేను గొప్ప అంటే నేను ఎంతో అంటే పరువుగా బ్రతుకుతున్నా, మానవ మర్యాదలు అంటారు కదా, నా మర్యాదలు, నా మానానికి ఎక్కడ విఘాతం కలుగుతుందో అని భయంతో బతుకుతుంటారు. భలే రిపు భయం, భలే అంటే బలవంతులు, రిపు అంటే శత్రు భయం. మీరు చూడండి, ఈ జగత్తులో ఎంత బలవంతుడికైనా శత్రు భయం తప్పదు. అందుకు బలవంతమైనటువంటి సర్పము జలి చీమల చేత జిక్కి చావదే సుమతి అని అంటారు. అంటే ఏంటి? ఎంత బలవంతుడికైనా సరే శత్రు భయము తన హృదయంలోనే ఉంటుంది. అదేవిధంగా రూపే జరాయా భయం, మొన్నే చెప్పాను, హాలీవుడ్ హీరోయిన్ తన అందం మీద ఎంత అహంకారం అనమాట, ఇంకా నా అంత అందాలు రాసి ఇంకెవరు లేరని. ఒక్కసారి శరీరం ముడతలు పడి జుట్టు తెల్లని జుట్టు అయ్యేసరికి ఇక భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఈ యొక్క రూపు అంటే సౌందర్యం అనేది ముసలితనం ఎక్కడొచ్చేస్తుందో, ముడతలు ఇవన్నీ వచ్చేస్తానేమో భయం. అదేవిధంగా శాస్త్రీయవాది భయం. మీరు చూడండి, ఇప్పుడు సమాజంలో ఎంతమంది పండితులు ఉన్నారో, ఎంతమంది పండితులు అవధానులు ఉన్నారో, వాళ్ళందరినీ కవులు ఉన్నారు, వాళ్ళని గమనించండి. వాళ్ళకి ఎన్ని శాస్త్రాలు తెలిసినా నాకంటే ఇంకా వేరే శాస్త్రాలు ఎవరికి తెలిసినేమో అని భయపడుతూనే ఉంటారు. అదేవిధంగా గుణే కలభయం, నీ యొక్క గుణాలు, నీ యొక్క సచ్చరిత్ర, నీ శీలం, మంచి గొప్ప ఆదర్శవంతమైన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కోల్పోతున్నావు అని భయం. అదేవిధంగా కాయే కృతాంతాద్ భయం, ఎంతటి శరీరమైనా శాశ్వతం కాదు కదా, పంచభూతాలు కలిసిపోవాలి కదా. ఆ యొక్క కపము, ఆ దగ్గు, అనేక రోగాలతో వృద్ధాప్యంలో అనేక ఇబ్బందులు పడి చివరికి కృషించి నాశనం అయిపోవాలే కదా. సో ఎక్కడి శరీరం నాశనం అయిపోతుంది అంటే మృత్యు భయం. ఈ విధంగా
సకల వస్తువులు, సకల మనుషుల సంబంధాలు, రూపాలు, గుణాలు, కోరికలు అన్నీ కూడా ఈ సృష్టిలో ఏది కూడాను శాశ్వతం కాదు, అవి పోగొట్టుకుంటామని భయమే. అంటే భయంతో నిండి ఉంది ఈ సమస్త జగత్తు. మరి అభయం ఎలా? అభయాస్తం ఎప్పుడు వస్తుంది? వైరాగ్యమేవ అభయం. అందుకే దీన్ని అభయహస్తం అంటారు. మీకు తెలుసా? మీరు తిరుపతిలో చూడండి, వెంకటేశ్వర స్వామి ఎప్పుడు 2 చేతులు, ఒక చెయ్యి ఇలా పైకి, ఒక చెయ్యి కిందకి పెట్టుకుంటారు, ఇలా ఇలా పెట్టుకుంటారు కిందకి. అంటే దీన్ని వరదానం అంటారు. ఇది అభయహస్తం అంటారు. కాబట్టి ఇదే అసలైనటువంటి నీకు ఆనందము, శాంతి, నీ అభయంకి వైరాగ్యమే కారణమని చెప్పారు. సో ఈ విధంగా ఎవరైతే మీ కోరికలు మీకు బాధించవో, బంధించవో, భయాలు, కోరికలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ విడిచిపెట్టి కేవలం ఆత్మ చింతనలో ఉంటూ ప్రశాంతంగా ఉంటారో, శ్రోత్రియస్య చ కామః తస్య అన్నారు. అంటే తైత్రీయ ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ కోరికలన్నీ విడిచిపెట్టి, సర్వం విడిచిపెట్టి ఆత్మచింతనలో అకామహ కోరికలు లేనివాడై, ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవ ఆత్మనా తుష్ట ఆత్మరతి ఆత్మక్రీడ, ఆత్మానందం అనుభవిస్తున్న వాడికి మొత్తము ఈ బ్రహ్మాండమంతా, పృథివీ అంతా కూడా ఒక వ్యక్తికి ఇచ్చి, ఒక వ్యక్తి చేతిలో పెట్టి, బ్రహ్మాండ అంటే భూమండలం అంతా ఒక చేతిలో ఉండి, ఒకని ఆధీనంలో ఉండి, మంచి యువకుడు, ఆరోగ్యవంతుడు, సకల శాస్త్రాలు చదువుకున్నాడు, బలవంతుడు అయినప్పటికీ, మేధావి అయినప్పటికీ ఆయనకి కలిగే ఆనందము ₹1 వంతు అనుకుంటే, శ్రోత్రియస్య చ కామః తస్య, ఎవరైతే ఇక పూర్తిగా ఎటువంటి సంబంధాలు లేకుండా, ఎటువంటి బంధనాలు లేకుండా, కోరికలు లేకుండా, దుఃఖము, శోకము, మోహము, భయము లేకుండా ఉన్నటువంటి సంపూర్ణ శాంత చిత్తముతో ఉన్న ఆత్మచింతనలో ఉన్నటువంటి, ఆత్మ నిష్ఠలో ఉన్నటువంటి ఆ యోగి ఆనందములో ₹1 వంతు ఆ వ్యక్తి కలుగుతుంది. అంటే ఆ ₹1 వంతు ఆనందం ఒక వ్యక్తికి యావత్ పృథివీ తన ఆధీనములో ఉండి, అన్ని భోగాలు, అధికారాలు తన ఆధీనం ఉన్నప్పటికీ ఆయన కలిగే ఆనందంలో 100 రెట్లు యోగి కలుగుతుంది. అలాంటి వ్యక్తి కంటే 100 రెట్లు ఒక దేవతకి కలుగుతున్నాయి. దేవతలకి, ఆ దేవతలకు కలిగే 100 రెట్లు దేవతల గురువైన బృహస్పతికి కలిగే 100 రెట్లు బ్రహ్మకి, ఆ బ్రహ్మ, విష్ణు, ఈశ్వర అనే ఒక ఈశ్వరుడికి, అంటే ఒక సృష్టి స్థితి లయకారులు, అంత ఆనందము ఒక యోగి కలుగుతుందని చెప్పారు తైత్రీయ ఉపనిషత్తులో. కాబట్టి ఈ విధంగా మనము తెలుసుకోవాలి. కాబట్టి మనమేమనుకుంటామంటే, ఎంత కూడబెట్టుకుంటే వస్తువులు, సంబంధాలు, మనుషులు, ధన, జన, యవ్వనం వీటితో మనకి సర్వం సిద్ధిస్తుంది. అందుకే అధికారం కోసం ధనంతోనే అన్నీ జరుగుతాయని ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు చేస్తున్నట్టు వీరంగాలు మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి నిజమైనటువంటి ఈ మహాత్ములు, జ్ఞానులు తెలుసుకొని ఎలా ఉంటారు? మూలం తరో కేవలమాశ్రయంతః పాణిద్వయం భోక్తు మమంత్రయంత్రః కంతామివ శ్రీమపి కుత్సయంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంత్. కౌపీన పంచకం ఉంటుంది ఒకటి. ఈ కౌపీన పంచకములో అంటే దాన్ని యతి పంచకం అని కూడా అంటారు. శంకరాచార్య రాశారు. అంటే కేవలం కౌపీనం కట్టుకొని తిరుగుతున్న వారు వాళ్ళు ఎక్కడుంటారు? ఏదో చెట్టు మూలంలో ఉంటారు. 2 చేతులే పాణిద్వయం, అంటే వాళ్ళకి పాత్ర కూడా లేదు భోజనానికి, ఇలా 2 చేతులు పట్టుకొని భిక్ష తీసుకుంటారు. తర్వాత బట్టలు ఎలాగా? ఎక్కడో బయట పడేసినటువంటి గుడ్డ ముక్కలు ఉతుక్కొని వాటిని ఎలాగా దారంతో గుచ్చుకొని కప్పుకుంటారు శరీరాన్ని, లేకపోతే చెట్టు బెరడ్లు, లేకపోతే చర్మాలు ఏవైనా కట్టుకుంటారు. వాళ్ళకి ఈ యొక్క జగత్తులో ఉన్నటువంటి భోగాలు, సంపదలన్నీ కూడా చాలా కుచితంగా, చిన్నగా అనిపిస్తాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఈ భోగాల వెనుక ఉన్నటువంటి దుఃఖం వాళ్ళు స్పష్టంగా చూస్తారు. అందుకే ఆత్మానందమే అసలైన ఆనందము, ఆత్మానందమే ఆత్మస్వరూపతత్వమే అసలైన శాంతి, అసలైన భద్రత, అసలైన ఆనందంగా గుర్తిస్తారు. తర్వాత ఇప్పుడు మనము ఈ శ్లోకం ఒకటి చాలా ఇంపార్టెంట్. యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీన సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన భోగరతో యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చూడండి, యోగరత వా అథవా భోగరత వా అంటే యోగములో ఉన్న భోగములో ఉన్న అంటే అర్థం ఏంటి? యోగములు అంటే ఏంటంటే ఏవి లేకుండా కేవలం ఆత్మచింతనలో ఉంటారు. అంటే తన భ్రమలో ఉన్నటువంటి భ్రమలు పోగొట్టి కానీ ఆత్మ పరమాత్మతో లీనమయ్యి అనుసంధానం అవ్వడమే యోగము అన్నారు. చెప్పాను కదా, సమత్వం యోగ ఉచ్యతే. అంటే అనాదిగా పరమాత్మ నుండి వేరుపడి ఉన్నాననే భ్రమ, మోహం, అజ్ఞానం వలన నేను సంసారి జీవుని అనుకుంటున్నాము. కాబట్టి ఆ యొక్క భ్రమ, మోహం, అజ్ఞానం పోయిన తర్వాత పరమాత్మలో పరమాత్మ స్వరూపాన్ని తన స్వ అనుభూతిలో దర్శించడమే యోగము. ఎలాగైతే సముద్రము నీరే ఆవిరయ్యి మేఘాలుగా మారి వర్షమయ్యి మళ్ళీ పర్వతాల నుండి కిందకు వచ్చి సముద్రంలో ఎలాగైతే కలుస్తుందో, ఈ జీవుడు కూడా అజ్ఞానము, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు, ఈ మలినము, ఆవరణము, అజ్ఞానము, విక్షేపాలు, చంచలత్వాలు, అన్ని భయాలు పోగొట్టుకొని, కోరికలు పోగొట్టుకొని ఆత్మస్థితిలో ఉండడమే యోగము. ఆ యోగముతో ఉంటావా? ఏకాంతంలో ఉంటావా? లేకపోతే భోగాలు అనుభవిస్తూ ఉంటావా? భోగరతోవా? ఇంకా ఏమంటున్నారంటే సంగరత వ సంగవిహీనవా అంటే చుట్టూ జనాన్ని వేసుకొని జనముతో ఎప్పుడు కాలక్షేమం గడుపుతూ ఉంటావా? లేక ఒంటరిగా ఉన్నా కూడా? అంటే జనము చుట్టూ ఉన్నా ఎవరు లేకపోయినా, భోగాలు భోగ వస్తువులన్నీ తన వద్ద ఉన్నా లేకపోయినా, కానీ ఎవరి చిత్తం సదా ఆ బ్రహ్మస్వరూపంలో రమిస్తుందో అంటే ఎవరి యొక్క చిత్తం బ్రహ్మని రమతే అంటే పరమాత్మనిష్టలో ఎవరైతే ఉంటారో నందతి నందతి నందత్యేవ అతనికి ఆనందమే ఆనందం. అంటే ప్రతి క్షణము ఆనందమే ఆనందమే. లాహిరి లాహిరి లాహిరిలో అంటే పూర్తిగా ఆనందం ఆనందం. ఎలాగైతే మీరు ఒకసారి ఒక మంచి బోట్ వేసుకొని ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి సంశయాలు లేకుండా, భయాలు లేకుండా ఆ నది తీరములోనూ ఆ నదిలో ఆ బోటు మీద తలాగా సంధ్య సమయంలో ఎలాగైతే ఆనందం అనుభవిస్తారో, అదేవిధంగా ఆ హిమాలయ పర్వత ప్రాంతాలు కానీ, ఏదైనా అరణ్య ప్రాంతాలు కానీ, ఏదైనా మందిరం దగ్గర కానీ అన్నీ విడిచిపెట్టి కేవలం పరమాత్మ చింతనలో ఎప్పుడైతే ఉంటారో వారికి ఎన్ని పొగడతలు వచ్చినా, నిందలు వచ్చినా, తిట్టినా, కొట్టినా, పూజించినా, భిక్ష పెట్టినా, భిక్ష పెట్టకపోయినా, ఏమి చేసిన వారికి ఎటువంటి సంబంధం లేదు. వారికి అంటవు ముట్టవు. ఎందుకంటే వారి నిరంతరము అన్ని పనులు చూడండి. మనం కూడా ఒక్కొక్కసారి ఈ బ్రహ్మనిష్ట ఎలా పొందుతాము మీరు చూస్తారు. విలేజెస్లో బావి ఉంటుంది ఊరు బయట. దానికోసం త్రాగునీరు కోసం ఎంతోమంది ఆడవాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళ పైన 2-3 బిందులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ, గిల్లుకుంటూ, గిచ్చుకుంటూ, కామెడీలు జోకులు వేసుకుని నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ వెళ్తుంటారు. కానీ బిందులు చూడండి, ఒక్కడ కూడా కదలదు. ఎంత యోగం అండి, ఎంత అభ్యాసము. అదేవిధంగా చాలామంది కూడా ఇలాంటివన్నీ ఎన్నో
చేస్తుంటారు, కానీ మనము గుర్తించం. కాకపోతే మనమేం చేస్తుంటాము, మన వల్ల కాదులే, ఇదేదో సన్యాసులు చేస్తారు, మనం వద్దు, మనం భగవద్గీత చదవద్దు, ముసలి రిటైర్ అయిపోతే చేద్దామా, అది చాలా తప్పు. కాబట్టి మనం కూడా ప్రయాణంకి వెళ్ళేటప్పుడు మన దృష్టి ఏంటి, మన గమ్యస్థానమే పెట్టుకుంటాం, మధ్యలో ఎక్కడ పెట్టుకోము. కాశీ బయలుదేరారు, మధ్యన ఎక్కడో స్టేషన్లో దిగారు, ఏదో వాటర్ కావాలని, ఆ వాటర్ పడుతూనే షాపులో కొంటుంటారు, కానీ మీ దృష్టి ఎక్కడ ఉంటుంది, ట్రైను కదిలిపోద్దేమో. అదేవిధంగా ఈ బ్రహ్మ ఆత్మస్వరూప చింతలో ఉన్నవాడికి ఈ సమాజము జగత్ ఏంటి టచ్ చేయలేదు, బాధించదు. అంటే అర్థం ఏంటి, ఈ విధంగా మీరు చూడండి, ఎప్పుడు కూడా చాలామందికి ఆనందం అనేది హిమాలయాల్లో ఉంటుంది, లేకపోతే అరుణాచలం వెళ్ళిపోతాను, నేను నెలకొకసారి అరుణాచలం వెళ్తానండి, గిరి ప్రదక్షిణ చేస్తానండి. ఎవరి కోసం, దేనికోసం ప్రదక్షిణ చేస్తున్నావు అంటే, అరుణాచలం శివ నీ హృదయంలో లేడా అంటే, నీ హృదయంలో ఉన్న శివకి నువ్వు గుర్తించట్లేదు. కేవలం అరుణాచలం వెళ్ళిపోతేనే ప్రదక్షిణ, అరుణాచలం వెళ్తేనే నీకు అంత మోక్షమా, అవి కాదు. ఆరంభంలో మీకు ఒక స్ఫూర్తి ఆదర్శం కావాలంటే వెళ్ళండి, కాదనట్లేదు. కానీ నేను కేవలం తీర్థయాత్రలు చేసేస్తాను, ప్రదక్షిణలు చేసేస్తానంటే ఏమీ జరగదు. కాకపోతే మీరు పూర్తిగా దేనికి కూడా ద్వంద్వాలకి మీరు పడకూడదు. అందుకే యదృష్ట లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః. సిద్ధ్య అసిద్ధ అంటే సిద్ధ అథవా అసిద్ధ అపి కుర్వన్నపి నబధ్యతే అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే, యదృష్టంగా అంటే విధివశాత్తు యాదృచ్ఛికంగా ఏది లభించినా ద్వంద్వాల్లో పడకుండా, ఎటువంటి ఈర్ష్య అసూయ రాగద్వేషాల్లో పడకుండా ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఏది అంటదు. లభించినా లభించకపోయినా, చేసిన పని విజయం సాధించకపోయినా, లాభమైనా నష్టమైనా వారి శాంతికి ఎటువంటి డోకా లేదు. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే, అందుకే భగవద్గీత చాలా అవసరం. ఏం చెప్పారు, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితు పశ్యన్ శృణ్వన్ సుసన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అన్నారు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే ఆత్మచింతనలో ఉన్నవాడికి చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, వాసన చూస్తున్నప్పటికీ, రుచి చూస్తున్నప్పటికీ, స్పర్శ చూస్తున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ, నీళ్ళు తాగుతున్నప్పటికీ, తింటున్నప్పటికీ, మనసు ఏమైనా కోరికలు అవుతున్నప్పటికీ, ఇవన్నీ కూడా సాక్షిగా చూస్తుంటాడు. నైవ కించిత్ కరోమీతి, నేనేమీ చేయడం లేదు. ఎవరు, తత్వవిత్. అలాంటి స్థితిలో ఉన్నవాడికి ఈ యొక్క సమాజము ఏమీ టచ్ చేయదండి. మీకు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ యొక్క శ్లోకాన్ని ముగిద్దాం. ఏంటంటే, తమిళనాడు ప్రాంతంలో, కుంభకోణం ఆ ప్రాంతంలో ఒక మహాత్మ ఉన్నారు. ఊరు బయట తన చిన్న కౌపీనం కట్టుకొని తన ఆత్మచింతనలో ఉంటారు. ఎక్కడికి పోరు ఆయన. వచ్చిన వాళ్ళందరూ నమస్కారం పెట్టుకొని ఏవో ఆయనకి కావలసినటువంటి భిక్ష పదార్థములన్నీ ఇస్తుంటారు. ఆయన కావలసిన తీసుకుంటారు, లేకపోతే విడిచిపెట్టేస్తారు. అలా కొన్ని రోజులకి అక్కడ ఆ ఊరికి పెద్ద జమీందారు ఆ కూతురు అయినటువంటి శ్యామల వచ్చి ఈ యొక్క గురువుగారి దగ్గరికి వెళ్ళి రావడం చేస్తుంది. సో అందరూ కూడా వెళ్తున్నారు. ఆయన ఎవరితో మాట్లాడు, ఏమైనా అడిగారు అనుకోండి, పర్వాయిల్లా అంటారు. సరే, నో ప్రాబ్లం, అలాగే అస్తు, శుభం భూయాత్ అని అర్థం. పర్వాయిల్లు అంటే శుభం భూయాత్, మంచి కలుగుగాక. పర్వాయిల్లు ఏం చేసినా పర్వాయిల్లు తప్ప రెండో పదం ఆయన నోటి అంటే రావట్లేదు. ఎందుకంటే ఆయనకి యోగరతోవా భోగరతోవా సంఘవిహీన అంటే సంగరతోవా సంఘవిహీన అంటే ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ఆయనకి ఏం సంబంధం లేదు. అయితే ఏమైందంటే, కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పాపకి, శ్యామలాదేవికి స్వయంవరం వివాహం చేయాలనుకుంటున్నారు. అయితే ఆ పాప అన్నది, నేను ఇప్పటికే ప్రెగ్నెంట్ అన్నది. వెంటనే ఊరు పెద్ద కదండి,
ఆయనకి ఎంత పరువు మర్యాదలు ఉంటాయి. వాళ్ళు చాలా కోపించుకొని ఆ పిల్లకి చాలా ఇబ్బంది పెట్టారు. అయితే ఇంతకీ ఎవరు కారణం అంటే, వారింట్లోనే వారికి ఒక సేవకుడు ఉన్నాడన్నమాట, నౌకరు, అబ్దుల్ ఖాదర్. అబ్దుల్ ఖాదర్. సో అబ్దుల్ ఖాదర్కి ఆ పాపకి వాడి అప్పటి నుంచే, ఆ రోజుల నుంచి కూడా, కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఇలాంటివి ఉన్నాయేమో జిహాదులు. అయితే కానీ ఎప్పుడైతే తన పేరు చెప్తే తనకి ప్రాణహాని చేస్తారేమో తల్లిదండ్రులని ఆయన పేరు చెప్పకుండా, ఎవరు కారణం అంటే ఆ పరవయిల్లే స్వామి అని చెప్పేసి ఆ పాప. వెంటనే ఆ నాన్నగారు, వాళ్ళ నాన్నగారికి అధికమైన కోపంతో ఆవేశంతో వచ్చి అనేక అవమానకర మాటలతో కొట్టి తిట్టి అవసరమైతే ఉమ్ము ఊసేసినంత పని చేశాడు. ఎన్ని చేస్తున్నా మహాత్ముడు పరవయిల్లే అంటుంటే తప్ప ఏమీ అనడం లేదు సుమా. ఊరందరూ కూడా చేదరించుకొని అసహించుకొని నానా దుర్భాషలాడి ఆ పరవయిల్లే స్వామికి ఊరు నుంచి తరివేశారు. సరే, అంతా ఏం జరుగుతుందో కూడా ఏం పట్టించకుండా ఆత్మానందంతో ఉంటూ పరవయిల్లే అని వెళ్ళిపోయాడు. పక్క ఊరిలో అప్పుడు అంత వేగం ఉండదు కదండి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ప్రెగ్నెంట్ అయింది కదా లేడీ, ఇక తల్లిదండ్రులు ఎవరికి పెళ్లి చేస్తారు చెప్పండి? ఆ తల్లి ఆ బిడ్డ తీసుకొచ్చి, నువ్వే ఏం చేస్తావు చెయ్యి మా పాపకని ఆ శ్యామలాదేవికి పరవయిల్లే స్వామి దగ్గర అప్పగించేశారు. ఇన్నాళ్ళు తన భిక్షకి ఏమీ ఇబ్బంది పడేవాడు కాదు, తను ఏం జరిగినా పరవయిల్లే. ఇప్పుడు కొన్ని రోజులకి ఆ పాపకి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి పాలు కావాలి, ఎవరు తెస్తారు? ఇప్పుడు ఆయన ఇంటింటికి వెళ్ళి పక్క ఊరు వెళ్ళిపోయి అక్కడ బిడ్డ కోసం పాలు కోసం అడగడం మొదలెట్టాడు. తప్పదు కదా మరి, తనకు వచ్చింది పడింది, తన మీద వచ్చి పడింది, తను ఏం వేసుకోలేదు. పరవయిల్లే అనుకుంటూ పాలు అక్కడక్కడ సేకరించి బిడ్డకి పాలు ఇస్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తండ్రి కొంత కఠోరంగా ఉన్నప్పటికీ తల్లి ఉండలేదు కదండి. అందుకే తల్లి మాతృప్రేమ అంటారు కదా. మాతృప్రేమని దేన్ని లెక్కించలేము, దాని గురించి అసలు క్వశ్చన్ వేయడానికి తర్కము లాజిక్ అందదు తల్లి ప్రేమలో. కాబట్టి తల్లి చీకటి అయిన సమయంలో, సంధ్యా సమయంలో ఎవరికీ తెలియక కట్టపడకుండా సీక్రెట్ రహస్యంగా పిల్లని వెళ్ళి కలిసేది. సో బిడ్డ ఉన్నారు, ఎలా పోషిస్తున్నాడమ్మా, ఆయనకే దిక్కు లేదు, అసలే సాధువు, ఆయన ఏంటి విభూతి రాసుకొని అలా కూర్చోవడం తప్ప ఏం చేయడు కదా. ఎలాగంటే, ఏం పర్వాలేదమ్మా, అంత బాగానే చూసుకుంటున్నారు పరవయిల్లే స్వామి, నేను ఆయనకి నా తోచిన సేవ చేస్తున్నాను, ఆయన ఏమీ అనలేదు ఇంతవరకు, నాకు పరవయిల్లే తప్ప ఏం అనట్లేదని. వెంటనే ఆ అమ్మ అడిగింది, ఏంటమ్మ ఇంత ఇలాంటి గతి నీకు పట్టిందంటే, ఇంతకీ ఎవరు కారణం అంటే మెల్లగా చెప్పింది, అమ్మ నిజానికి పరవయిల్లే స్వామికి నాకేం సంబంధం లేదు, నాకు ఇలా కారణానికి అంత కూడా మన ఇంట్లో ఉన్న పని మనిషి అబ్దుల్ ఖాదర్ అని చెప్పి. వెంటనే ఆ అమ్మవారు ఇంటికి వెళ్ళి ఆ యొక్క జమీందారుతో చెప్పింది, మన పాపకి ఈ దౌర్భాగ్యానికి కారణం పరవయిల్లే స్వామి కాదు, అనవసరం మనం పాపం చేశాం అని చెప్తే, వెంటనే ఆయన అడిగాడు, ఏమయ్యా నాకు ముందు చెప్పలేదని ఆయన పని మనిషికి అడిగితే, సార్ మీరు చెప్తే ఎక్కడ చంపేస్తారని భయానికి నేను చెప్పలేకపోయాను అంటారు. అప్పుడు ఆయనకి తన బిడ్డకి పెళ్లి చేశారు. అదేవిధంగా పరవయిల్లే స్వామికి ఊరందరూ కూడా అందరూ సమేతంగా వచ్చి పరవయిల్లే స్వామికి క్షమాపణలు చెప్పారు. చెప్తున్నప్పుడు కూడా పరవయిల్లే అంటున్నాడు తప్ప ఆయన మనస్సు, హృదయం ఎటువంటి కదలలేదు, స్థిరంగానే ఉన్నారు. అది యోగరతోవ భోగరతోవ సంగరతోవా సంగవిహీన యస్సే బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఇది మహాత్ములు యోగుల యొక్క తన యొక్క బ్రహ్మానందం, ఆత్మానందం యొక్క రీతి ఎలా ఉంటుంది. అందువల్ల మనం ఇచ్చినటువంటి దక్షిణలు, కానుకలు, పాద పూజలు ఇవన్నీ నిజానికి ఆత్మానందానికి ఏమి సంబంధం లేదు. కాకపోతే బయటివన్నీ కూడా గారిడి విద్యలు. కాబట్టి వాటి నిజాన్ని తెలుసుకోండి, సత్యం వైపు ప్రయాణించండి, ఇవన్నీ వాడుకోండి, విడిచిపెట్టాలని లేదు. కానీ దేనికి కూడా మనము తాదాత్మ్యం చెందకూడదు, అంటుకోకూడదు, రాసుకోకూడదు, పూసుకోకూడదు, తగులుకోకూడదు. వాటి మానన ఉండనియండి, మీరు సాక్షిగా ఉండండి, పరమాత్మ చింతన, ఆత్మచింతన వదలకండి. అప్పుడు మీ జీవితమే ఆనందమయం అయిపోతుంది. దుఃఖం అనేది మీకు తెలీదు, ఎవరో చెప్తే తప్ప. దుఃఖమా, అది ఎలా ఉంటుంది అనిపిస్తుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. రేపు జై శ్రీరామ్. ఈవేళ నేను వేరే ప్రోగ్రామ్స్కి వెళ్తున్నానండి, కాబట్టి రేపు మార్నింగ్ క్లాస్ ఉండదు. మళ్ళీ ఎల్లుండి అంటే మంగళవారం మళ్ళీ మన క్లాస్ను మనం ప్రారంభించుకుంటున్నాము. రేపు ప్రాతకాలంలో నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నాను, జర్నీలో ఉంటాను, కాబట్టి రేపటి క్లాసు ఉండదు. మీ అందరూ గుర్తు చేసుకోవాలి. అందరికి కూడా తెలియజేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ, బంధువులకి, మిత్రులకి, మీ కుటుంబీకులకి ఎవరైతే క్లాసులో జాయిన్ అవుతారో అందరికీ తెలియజేయండి. రేపటి క్లాసు ఉండదు. ఎల్లుండి నుండి యథావిధిగా క్లాస్ ఉంటాయి. హరి ఓం తత్సత్.